హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు రీసెంట్గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ ఏంటి అన్నది ఈ వీడియో ద్వారా మనమైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్క మూవీ మీకు తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అలాగే మీరు ఏ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో ఈ వీక్ ఆ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతే కనుక ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 1 హాలీవుడ్ మూవీ అయిన డెడ్ పోల్ అండ్ వోల్వరైన్. ఎస్, యాక్చువల్లీ ఈ మూవీ జూలైలో థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. చాలా అంటే చాలా టైం తీసుకొని ఇప్పుడు చూసుకుంటే డిస్నీ హాట్‌స్టార్‌లో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ ప్రతి ఒక్కరైతే చూడండి ఫ్రెండ్స్. కాకపోతే ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ మాత్రం కాదు. ఎందుకంటే ఎక్కువగా డబల్ మీనింగ్ డైలాగ్స్ అయితే ఉన్నాయి. ఫ్యామిలీతో అవాయిడ్ చేసి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి. చాలా వరకు బ్లడ్ బాత్ సీన్స్ అండ్ యాక్షన్ సీన్స్ వీటికి మాత్రం పిచ్చెక్కిపోతుంది. అలాంటి సీన్స్ అయితే ఉంటాయి. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీ తెలుగు ఆడియోలో డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 2 తెలుగు మూవీ అయిన ఉషా పరిణయం. ఎస్, ఈ మూవీ ఆగస్టున థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే అంటే నిన్నటి నుంచే ఈటీవీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ లవ్ అండ్ రొమాంటిక్ మూవీస్ ఎక్కువగా చూసేవారు ఎవరైనా ఉంటే ఒకసారి ఈటీవీలో ఈ మూవీ చూడడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెంబర్ 3 తెలుగు మూవీ అయిన పోతుగడ్డ. ఎస్, ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఈటీవీలో నవంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అంటే నిన్నటి నుంచి అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీ చూసేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ఈటీవీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 4 హిందీ వెబ్ సిరీస్ అయిన ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్. ఎస్, ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్గా సోనీ లివ్లో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. టోటల్గా చూసుకుంటే కనుక 8 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. టోటల్గా చూసుకుంటే కనుక 7 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 30 నుంచి 40 మధ్యలో మాత్రమే యావరేజ్ డ్యూరేషన్ ఉంది. ఈ వెబ్ సిరీస్ 1930, 1940 బ్యాక్డ్రాప్లో రన్ అవుతూ ఉంటుంది. ఈ స్టోరీ మొత్తం మహాత్మా గాంధీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇలాంటి మూవీస్ అలాగే ఇలాంటి బయోగ్రఫీస్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ వెబ్ సిరీస్ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూసుకుంటే సోనీ లివ్లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 5 హాలీవుడ్ మూవీ అయిన ఆపరేషన్ బ్లడ్ హంట్. ఎస్, ఈ మూవీ అక్టోబర్లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే కనుక ల్యాండ్స్ గేట్ ప్లే ఓటీటీలో నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది 4 లాంగ్వేజ్లో. కానీ మీరు తెలుగులో చూడాలి అని అనుకుంటే ఈ మూవీ ఫ్రీ వెబ్సైట్లో కూడా మీరు చూసేయచ్చు. కానీ ఈ మూవీ నేను నిన్న చూశాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బోరింగ్ అయితే అనిపించింది. ఒక్క సీన్ కూడా హైలైట్ అయితే లేదు. సో ఈ మూవీని మీరు అవాయిడ్ చేయడం మంచిది. వేరే మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. నెంబర్ 6 తెలుగు మూవీ అయిన మా నాన్న సూపర్ హీరో. ఎస్, ఈ మూవీ అక్టోబర్న థియేటర్లో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జీ5లో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ మూవీ ఎవరైతే థియేటర్లో చూడలేదో ఒకసారి ఓటీటీలో చూడడానికి అయితే ట్రై చేయండి. మంచి క్యారెక్టర్లో అయితే సుధీర్ బాబు గారు నటించారు. అంతేకాకుండా కొన్ని సీన్స్కి ఎమోషనల్ కూడా అవుతారు. సో ఫ్యామిలీతో చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూసుకుంటే జీ5లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 7 హిందీ వెబ్ సిరీస్ అయిన ది మ్యాజిక్ ఆఫ్ సిరి వెబ్ సిరీస్. ఎస్, ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు చూసుకుంటే జియో సినిమాలో 8 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. టోటల్గా చూసుకుంటే కనుక 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 40 నుండి 50 మధ్యలో మాత్రమే యావరేజ్ డ్యూరేషన్ ఉంది. ఈ వెబ్ సిరీస్ డ్రామా అండ్ కామెడీ. ఎక్కువగా వెబ్ సిరీస్ చూసేవారు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా ఇప్పుడు జియో సినిమాలో తెలుగు ఆడియోలో చూసేయచ్చు ఈ వెబ్ సిరీస్. నెంబర్ 8 తెలుగు మూవీ అయిన రేవు. ఎస్, ఈ మూవీ ఆగస్టున థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. మూవీ ఎలా ఉందంటే భయ్య ఆల్రెడీ నేను చూశాను. ఓకే, వన్ టైం వాచ్. కొన్ని సీన్స్ అయితే నచ్చుతాయి, మిగతా కొన్ని సీన్స్ మాత్రం యావరేజ్గా అయితే అనిపిస్తుంటాయి. సో ఈ మూవీ మీరు చూడాలి అని అనుకుంటే వెళ్ళి చూడండి, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి. ఇప్పుడు చూసుకుంటే అయితే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 9 హాలీవుడ్ మూవీ అయిన గన్నర్. ఎస్, ఈ మూవీ ఆగస్టున ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీస్ ఎక్కువగా ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోలో మీరు చూడొచ్చు. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉంది. నెంబర్ 10 కొరియన్ వెబ్ సిరీస్ అయిన
ఒప్ప సరంగియా. ఎస్, కాకపోతే ఈ వెబ్ సిరీస్ ఇప్పటిది కాదు ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో మాత్రమే ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్లో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ ఉండేది. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు చూసుకుంటే ఎంఎక్స్ ప్లేయర్లో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఎక్కువగా కొరియన్ వెబ్ సిరీస్ చూసేవారు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా ఎంఎక్స్ ప్లేయర్లో ఈ వెబ్ సిరీస్ మీరు ఫ్రీగానే చూసేయచ్చు. టోటల్గా చూసుకుంటే కనుక 13 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 40 నుండి 50 మధ్యలో మాత్రమే యావరేజ్ డ్యూరేషన్ ఉంది. ఎక్కువగా కొరియన్ వెబ్ సిరీస్ చూసేవారు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా ఎంఎక్స్ ప్లేయర్లో ఫ్రీగానే ఈ వెబ్ సిరీస్ తెలుగు ఆడియోలో మీరు చూసేయవచ్చు. నెంబర్ 11 కొరియన్ వెబ్ సిరీస్ అయిన ప్లీజ్ డోంట్ డేట్ హిమ్. ఎస్, ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు చూసుకుంటే అమెజాన్ మినీ టీవీలో ఫ్రీగానే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. 4 లాంగ్వేజ్లో అవైలబుల్ అయితే ఉంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. కాకపోతే ఈ వెబ్ సిరీస్ ఇప్పటిది కాదు ఫ్రెండ్స్. 2020లో ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతూ ఉండేది. ఇప్పుడు చూసుకుంటే తెలుగులోకి అయితే డబ్ అయితే చేశారు. టోటల్గా చూసుకుంటే కనుక 10 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి. కాకపోతే యావరేజ్ డ్యూరేషన్ చూసుకుంటే ఆల్మోస్ట్ 50 నుండి 60 మధ్యలో మాత్రమే యావరేజ్ డ్యూరేషన్ ఉంది. ఆల్మోస్ట్ 1 అవర్కి అయితే వెళ్ళిపోయింది. కొరియన్ వెబ్ సిరీస్ ఎక్కువగా చూసేవారు, అలాగే ఈ కొరియన్ లవ్ అండ్ డ్రామా స్టోరీస్ కూడా ఎక్కువగా చూసేవారు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా అమెజాన్ మినీ టీవీలో ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి. తెలుగు ఆడియోలో ఉంది, ఫ్రీగానే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. మీరు ఫ్రీగానే ఈ వెబ్ సిరీస్ చూసేయవచ్చు తెలుగు ఆడియోలో. నెంబర్ 12 హాలీవుడ్ మూవీ అయిన క్రాస్. ఎస్, ఈ మూవీ థ్రిల్లర్ అండ్ క్రైమ్. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో నవంబర్ 15 అంటే ఈ రోజు నుంచే 5 to 6 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఫ్రీగా ఉంటే కనుక ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రైలర్ అయితే చూశాను, చాలా వరకు అయితే నచ్చింది క్రైమ్ అండ్ థ్రిల్లర్ పరంగా. సో ఎక్కువగా హాలీవుడ్ మూవీస్ అలాగే క్రైమ్ అండ్ థ్రిల్లర్ మూవీస్ చూసేవారు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా ప్రైమ్ వీడియోలో ఈ క్రాస్ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉంది. నెంబర్ 13 లేటెస్ట్గా సూర్య గారు నటించిన మూవీ అయిన కంగువా. ఎస్, ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే థియేటర్లోనే రన్ అయితే అవుతుంది సక్సెస్ఫుల్గానే. అయితే ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే కనుక ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. కాకపోతే ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే సంక్రాంతి సందర్భంగా ప్రైమ్ వీడియోలో 5 to 6 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ చేయడానికి ప్లాన్ అయితే చేస్తూ ఉన్నారు. థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కాబట్టి ఒక 1 month అయితే గ్యాప్ అయితే ఇచ్చారు. సో ఈ మూవీ ఎవరైనా చూడాలి అని అనుకుంటే ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. లేదు అని అనుకుంటే కనుక ఒక 2 months అంటే 1.5 month అనుకోవచ్చు. 1.5 month తర్వాత ఈ మూవీ మీరు తెలుగు ఆడియోలో చూసేయచ్చు. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 14 వరుణ్ తేజ్ గారు నటించిన మూవీ అయిన మట్కా. ఎస్, ఈ మూవీ నిన్ననే థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. కాకపోతే యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియో వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. కాకపోతే యావరేజ్ టాక్ అయితే వచ్చింది కాబట్టి ఈ మూవీని డిసెంబర్లోనే ప్లాన్ అయితే చేస్తున్నారు. అంటే ఒక 20 నుంచి 30 days తర్వాత ఓటీటీలోకి అయితే వస్తుంది ప్రైమ్ వీడియోలో. ఎవరైనా కానివ్వండి ఈ మూవీ థియేటర్లో చూడాలి అని అనుకుంటే వెళ్ళి చూడండి. లేదు అని అనుకుంటే ఒక 20 నుంచి 30 days అయిన తర్వాత ఈ మట్కా మూవీ మీరు ప్రైమ్ వీడియోలో చూసేయవచ్చు. నెంబర్ 15 సక్సెస్ఫుల్గా ఏదైనా షో రన్ అవుతుందా అని అంటే అది అన్స్టాపబుల్ షో. ఎస్, ఇప్పుడు అన్స్టాపబుల్ సీజన్ 4లో చూసుకుంటే కనుక అల్లు అర్జున్ గారు అయితే రావడం అయితే జరిగింది. అయితే అల్లు అర్జున్ గారు వచ్చిన ఎపిసోడ్ ఏదైతే ఉందో నవంబర్ 15కి అంటే ఈ రోజే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఎవరైనా కూడా ఈ ఎపిసోడ్ చూడాలి అని అనుకుంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ప్రజెంట్గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది. ప్రతి ఒక్క మూవీ మీకు తెలుగు ఆడియోలోనే అవైలబుల్గా అయితే ఉంటుంది. కొన్ని మూవీ చూసుకుంటే కనుక అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతాయి, మరికొన్ని మూవీ చూసుకుంటే కనుక ఫ్రీ వెబ్సైట్లో అయితే దొరుకుతూ ఉంటాయి. సో ఎవరైనా కానివ్వండి మీకు నచ్చిన మూవీస్ ఈ లిస్ట్లో ఉంది అని అనుకుంటే కనుక వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంక ఇలాగే ప్రతి వీక్ అప్కమింగ్ ఓటీటీ మూవీస్ అలాగే ప్రజెంట్ స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ లిస్ట్ ఇలా ప్రతి ఒక్కటి మీరు క్లియర్గా తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను అని అనుకుంటే ఈ వీడియోని ఒకటి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.